హై ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నరసింహ ట్రక్. ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు ప్రజెంట్ పంజాగుట్ట దగ్గర అయితే ఉన్నాను. పంజాగుట్ట ఎక్కడ అంటే తోపాస్ బిల్డింగ్ లో ఉన్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు లోడింగ్ అయితే వచ్చింది. పొద్దున 7:30కి తయారై వచ్చిన. ఇప్పుడు 8 అవుతుంది. మనం వచ్చేసరికి ప్రయాణ మన ఇక్కడ అంతా మెటల్ అంతా తీసి పెట్టారు. మన వెహికల్ అయితే అక్కడ బయట పెట్టేసిన. సో గాస్ చూస్తున్నారు కదా, ఈ మెటల్ వచ్చేసి ఇది కిందికి తీసుకెళ్ళాలన్నమాట. మేము ఇప్పుడు ప్రస్తుతం 3rd ఫ్లోర్లో ఉన్నాము. దీనికి సంబంధించిన మెటీరియల్ అనమాట ఇది ఏంటిదన్నా? ఇది ఓవేనా? అచ్చా, ఇది విత్తనాలు సీడ్స్ కదా, ఇవి సీడ్స్ అన్నీ పరిశోధన చేసే మిషన్ కదా. ఓకే ఓకే, చూసారు కదా. ఇప్పుడు ఈ సామాన్లు అయితే కిందికి తీసుకెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడు అవి తీసుకోవడానికి నేనే ఉన్నా, ఇంకా అన్న నేను ఇద్దరే ఉన్నాం. ఆయన వీడియో రావడానికి కొంచెం మూమెంట్ పడుతుండు. ఓకేనా? ఇప్పుడైతే లోడింగ్ చేయాలి కాబట్టి, కిందికి తీసుకెళ్ళాలి కాబట్టి వీడియో అయితే ఆపిస్తున్నా. లోడింగ్ వేసుకున్న తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్. నాకు ఈ కంపెనీ వచ్చేసి గత ఒక 4-5 సంవత్సరాలుగా తెలుసు నాకు అనమాట. నాకు కిరాయిలు వస్తే కనుక నాకే చెప్తారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకు కూడా వెహికల్స్ ఉన్నాయి. అవి కంటైనర్ వెహికల్స్ అనమాట. ఇవి బాగా బయట రాష్ట్రాలకు బాగా వెళ్తాయి. వాళ్ళ వెహికల్స్ లేనప్పుడు నాకు కాల్ చేస్తారు అనమాట. ఎప్పుడో ఒకసారి ఇక నెలకు 1-2 అట్లా చెప్తుంటారు అనమాట కిరాయిలు. అది మిషన్ పెట్టిన తర్వాత లిఫ్ట్లో అయితే ఇద్దరం పట్టలేకపోయినాం. నేనైతే కింద నుంచి నడుచుకుంటూ వస్తున్నాను అనమాట. ఇక్కడ నుంచి ఆయన అయితే లిఫ్ట్లో వస్తున్నాడు. 3rd ఫ్లోర్ నుంచి దిగుతున్నాను కిందకి. చల్, అన్న అయితే బయటకు వచ్చేసిండు. సో గైస్ చూసారు కదా, అమ్మా ఇవైతే మొత్తం లోడ్ అయితే వేసేసుకున్నాను అనమాట. మొత్తం వచ్చేసి ఒక 2, 4, 6, 8, 10 ఐటమ్స్ మొత్తం 10 ఐటమ్స్ మొత్తం ఇక ఇద్దరమే వేసుకున్నాము. పెద్దది ఒకటి మస్తు బరువు ఉండే, ఇక 2 పిల్లలు వచ్చి సాయం చేసారు. మొత్తానికైతే లోడ్ అయితే చేసుకున్నాం. మనము ఇక్కడ పంజాగుట్ట నుంచి ఎక్కడికంటే నారాయణపేట. ఇప్పుడు నేను తీసుకెళ్ళే లోడ్ వచ్చేసి నారాయణపేటకి తీసుకెళ్ళాలి. మన కొడంగల్ పక్కన ఉంది కదా నారాయణపేట, అక్కడికైతే తీసుకెళ్ళాలన్నమాట. మనకు దీనికి కిరాయి వచ్చేసి 7,000 ఇస్తారు కిరాయి. ఓకేనా? ఇప్పుడైతే బయలుదేరదాం. అన్న పేపర్లు తీసుకొస్తాను, పైకి పోయిండు. ఆయన పేపర్లు తీసుకొని రాగానే వెళ్ళిపోలే. ఇక పట్టా అంటవా, ఇక చూస్తాం. వర్షం వచ్చే సూచన అయితే ఏం లేదు. ఒకవేళ వచ్చే సూచన ఉంటే అక్కడ సైడ్ కాపుకొని అప్పటికప్పుడే పట్ట కట్టేసుకొని వెళ్తాం. సో గైస్ చూసిరు కదా, ఇప్పుడు ఏంటంటే మనం వీడియో తీసేటోళ్ళు లేక కొన్ని వీడియోలు అయితే మిస్ అవుతున్నాయి. నేను చేసే కష్టం అనేది మీకు అవపడట్లేదు. లోడింగ్ చేసేటప్పుడు ఎట్లుంటుంది అనేది ఈ వీడియో ద్వారా కొంచెం అర్థం చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఏమన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే మరి ఫ్రెండ్స్, కంప్లీట్గా అయితే మనకు లోడ్ అయితే అయిపోయింది కదా. చూసారు కదా, పట్ట కూడా కట్టేసిన. అన్న అయితే అస్సలు ఇంటలేడు. మబ్బులు ఉందన్న, మళ్ళీ దారి మధ్యలో వర్షం పడితే మళ్ళీ పరిశాన్ ఎందుకు, తర్వాత ఇబ్బంది పడే బదులు అని చెప్పేసి ముందే ఇప్పుడు పట్ట కట్టేసామని చెప్పిండు. అటో ఇటో కష్టపడి పట్ట అయితే కట్టేసినాము. ఇక మేమైతే స్టార్ట్ అవుతున్నాం ఫ్రెండ్స్. సో గైస్, ఇక్కడైతే మేము టిఫిన్ చేసినాము. అన్న మంచి ఛాయ్ తాపించింది, బాగుంది ఛాయ్ మాత్రం. టిఫిన్ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాం. మాకు ఎక్కువ సమయం లేదు, ఇంకొక 3 అవర్స్ పడుతుంది అన్న జర్నీ మనకు. ఇప్పుడు శంషాబాదే దాటినా మేము. కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ శంషాబాద్ అవుటర్ రోడ్ దాటిన తర్వాత రైల్వే ట్రాక్ బ్రిడ్జి ఉంది కదా, ఆ బ్రిడ్జి దాటంగానే లెఫ్ట్ సైడ్కు రోహిన్ టిఫిన్ సెంటర్ అని ఉంది. బాగుంది టిఫిన్ మాత్రం. మీరు కూడా ఇక్కడ ఈ రూట్లో వస్తే కనుక ఇక్కడ ఆపుకొని టిఫిన్ చేసుకోండి, బాగుంది. చలో. షాద్నగర్ పేట మన టోల్గేట్ దగ్గర ముందు ఒక భారత్ పెట్రోల్ పంప్ అయితే ఉంది. ఆ పెట్రోల్ పంప్ లో అయితే డీజిల్ అయితే కొట్టించేసిన.
ఇప్పుడైతే నేను దగ్గర దగ్గర 30 లీటర్లు అయితే కొట్టించిన డీజిల్ అయితే. నేను వెళ్ళి రావడానికి సరిపోతుంది. ఒక 200 పోవడానికి 200 రావడానికి అట్లా లెక్కేసుకొని అయితే ఒక 2790 రూపాయలు అయితే కొట్టించిన. 30 లీటర్లు 29 లీటర్ల చిల్లర వచ్చింది. ఇక డీజిల్ అయితే సరిపోతుంది. టోల్ గేట్కి కూడా ఒక 200 వేసుకున్నా. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము కరెక్ట్గా జడ్చర్ల దగ్గర అయితే ఉన్నాం. జడ్చర్ల బస్ స్టాప్ దగ్గర మహబూబ్నగర్ రోడ్లో. ఇక్కడ ఎందుకున్నామంటే వాళ్ళ కంపెనీ వాళ్ళు ఒక చిన్న పార్ట్స్ ఇస్తున్నారు. ఇక్కడ అయితే ఉన్నది ఒకటి, ఒక చిన్న మెటీరియల్ అయితే ఉన్నది. అది తీసుకొని పోవాలన్నమాట. మేము వెళ్ళే సైడ్కి తీసుకెళ్ళాలి. అసలు ఇంకోటి ఏంటంటే వీళ్ళు నారాయణపేట అంటున్నారు. నారాయణపేట కాదు మనం వెళ్ళాల్సింది. నాకు లొకేషన్ పంపించారు ఇప్పుడే. దాదాపుగా మక్తల్ దాటిన తర్వాత ఒక 10 కిలోమీటర్లు. మక్తల్ దాటిన తర్వాత ఒక 10 కిలోమీటర్ అయితే లొకేషన్ చూపిస్తుంది. ఆ ఊరు పేరు పలకడానికి రావట్లేదు. కర్ణాటక బార్డర్ దగ్గరలో ఉందన్నమాట. సో నేను ఇప్పుడు అన్న అయితే మెటీరియల్ తీసుకొస్తున్నాడు 2 క్యాన్లు. ఇప్పుడు అది తీసేసుకొని మనం అయితే వెళ్ళిపోదాం. ఇవేనన్న క్యాన్లు. ఈ క్యాన్ల కోసం ఇక్కడ ఆగినాం ఫ్రెండ్స్. ఇక్కడ జడ్చర్ల దగ్గర వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. ఇదే మెటీరియల్ అనమాట. దీనికోసం ఆగినాము. ఇక మేము కంటిన్యూ జర్నీ చేస్తాం. ఇక మేము పోయేసరికి లంచ్ టైం అవుతుంది. ఇక ఆడి పోయి తినేసి పని చేసుకోవాలి ఇక. సో గైస్, మొత్తం మీద అయితే మనం అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చినాం అనమాట. ఇది ఎక్కడంటే కరెక్ట్గా మనం మక్తల్ దాటిన తర్వాత 20 కిలోమీటర్లు అనమాట. గుడిబెల్లూరా ఏదో ఉంది ఊరు పేరు, గుడిబెల్లూరు. ఈ లోపల అయితే ప్లాంట్లో అయితే దింపాలన్నమాట. ఇప్పుడు వచ్చిన మెటీరియల్ అయితే మనకు సెక్యూరిటీ అయితే అడ్రస్ చెప్తుంది లోపల దించమని. సో గైస్, అక్కడ దింపిన తర్వాత అయితే నేను మొత్తం పూర్తిగా డీటెయిల్స్ అని చెప్తాను. సో గైస్, మొత్తం మీద అయితే మనం ఇక్కడ అన్లోడింగ్ పాయింట్కి వచ్చినాం. ఇక్కడ ఏంటంటే గుదేబెల్లూరు అనమాట ఊరు పేరు వచ్చేసి. ఇది కోళ్ళ దానా ఉంటుంది కదా, ఈ దానా సీడ్ అయితే తయారవుతుంది అనమాట, కోళ్ళ దానా. అయితే ఏంటంటే ఇక్కడ కాంట పెట్టుకొని రమ్మంటున్నారు ఫస్ట్ మనల్ని. నేను తెచ్చిందేమో కాటన్ బాక్సులు, మిషనరీ ఐటమ్స్. దాన్ని కాంట పెట్టమని చెప్తున్నారు సెక్యూరిటీ. కాంట పెట్టిన తర్వాత అన్లోడ్ అయితే చేస్తామని చెప్తున్నారు. రోడ్ అంతా ఎట్లా ఉంది చూడండి. మొత్తం అంతా నిన్న వర్షం పడ్డట్టుంది బాగానే. అంత రచ్చ అయిపోయింది. టైర్లు మొత్తం ఇట్లా స్లిప్ అవుతున్నాయి. ఇట్లా ఈ లోపల ఉందంట కాంటా కంపెనీలో. చాలా పెద్ద కంపెనీ ఇది. ఈ లోపల అయితే కాంటా చేసుకొని రమ్మని చెప్పిన అనమాట. ఇప్పుడైతే కాంటా దగ్గరికి వెళ్తున్నా. సో గైస్, ఇప్పుడైతే మనం కాంటా పైన అయితే పెట్టేసిన మన బండి వచ్చేసి. అమ్మా, కాంటా దగ్గర అయితే పెట్టేసిన. ఎంత వెయిట్ ఉందో చూసి చెప్తున్నారు. కాంటా అయితే అయిపోయింది. 2 టన్నుల 380 కేజీలు ఉంది ఇప్పుడైతే ప్రస్తుతానికైతే లోడుతో సహా. మేము దించాల్సింది కూడా ఇదే బిల్డింగ్. ఈ పక్కనే ఉంది చూడండి, కాంటా పక్కనే ల్యాబ్ రూమ్ అంట. ఇది మీకు చూపిస్తా. ఇదే అనమాట ల్యాబ్ రూము. ఇందులోనే దించుతారనమాట. పక్కనే కాంటా, ఇక్కడ ల్యాబ్ రూమ్. ఓకే, ఇంకెక్కడ పోయే పని లేదు. ఇక వాళ్ళు వస్తున్నారంట దించుకునే వాళ్ళు, అమ్మాలి వాళ్ళు రాగానే అన్లోడ్ చేయించే ప్రాసెస్ కూడా మీకు చూపిస్తారనమాట. అన్లోడింగ్ ప్రాసెస్ అయితే మొదలైంది. ఇక ఈడ కూడా నేనే అందియాక తప్పలేదు. వాళ్ళు ఎవరో బీఆర్ లేబర్ ఉన్నారంట, కానీ వాళ్ళు వచ్చేసరికి లేట్ అవుతుందని వీళ్ళే కొంచెం చేయబోటానంటే అందుకుంటున్నా. ఇక వాళ్ళకి అందిస్తున్నా అనమాట. అవునవును, లక్షలలో ఉంటుంది మరి. చాలా జాగ్రత్త తీసుకొని పోవాలి. ఇది అంతా ల్యాబ్ మెటీరియల్. మొత్తం ఇదైతే అన్లోడ్ అయితే అయిపోయింది. ఒక గంట సేపు వెయిట్ చేస్తే నేను కూడా వస్తా అంటున్నా. సరే అని చెప్పిన. ఒక గంట సేపు రెస్ట్ తీసుకొని అన్న పని అయిపోగానే మనం బండి తీసుకొని వచ్చుడే. ఇక బండి అయితే కాల్ అయిపోయింది చూడొచ్చు. అవి గ్లాసు ఉన్నాయి, అవి సపోర్ట్ కానీ పెట్టినాయి కట్టబెట్టలు.
ఇవైతే మిగిలినాయి. ఇవి కంప్లీట్ అన్లోడ్ అయితే. ఓకే గైస్, మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లనే సపోర్ట్ చేయండి. మనకు మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే, నేను తీసుకొచ్చిన లోడ్ వచ్చేసి వెయిట్ ఎంత ఉందంటే 300 కేజీలు ఉందంతే. ఈ చిన్న వీడియో ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేసి ఒక లైక్ చేసి చెప్పండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు దాకా సెలవు. బాయ్.